ధర్మస్య గ్లానిర్భవతి భారత. నమస్కారం. సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి శుభస్వాగతం. మన నిత్య జీవితంలో యుద్ధాలు జరగకపోవచ్చు, ఈ ఆధునిక జీవితంలో. కానీ ప్రతి అడుగు పోరాటమే. ప్రతి ఒక్కరూ అభిమన్యుడే, ప్రతి ఒక్కరూ అర్జునుడే. మరి ఈ జీవన కురుక్షేత్రంలో మనకు తోడుగా కృష్ణుడి వంటి చెలికాడు కావాలి కదా. మరది సాధ్యమవుతుందా? కాదు కదా. అందుకే భగవద్గీతే మనకు కష్టాలలో కన్నీళ్లలో పరిష్కార మార్గం చూపించి మార్గనిర్దేశనం చేస్తుంది. అందుకే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది భక్తి టీవీ. ఇక ఈ అపూర్వ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రాంగణానికి వేంచేశారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారిని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. కృష్ణం వందే జగద్గురుం, 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 కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. నిన్న 17వ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగంలో కొన్ని శ్లోకాలు పరమాత్ముడి అనుగ్రహం చేత మనం చర్చించుకుంటూ వాడి సారాంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ముఖ్యంగా శాస్త్ర విరుద్ధంగా కర్మలని ఆచరించేవాడి పరిస్థితి ఎలా ఉంటుందో పరమాత్మ సవిస్తరంగా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఎవరైతే శాస్త్ర విరుద్ధంగా శరీరాన్ని కృషింపజేసుకుంటారో వాళ్ళది తామసిక శ్రద్ధ అని చెప్తున్నారు పరమాత్మ. అలాగే ముఖ్యంగా మనం చేసే ప్రతి పని, మనం చేయవలసిన, మనం చేయబోయే పనులకు కావలసిన శక్తి మనకి ఆహారం రూపంలో పరమాత్మ సమకూర్చితే ఈ ఆహారంలో ఆహార నియమాలు పాటించమని, అలాగే ఆహార సమయం పాటించమని అనేక ఉదాహరణలతో ఏ ఆహారం తీసుకునేవాడి ఆలోచన ఎలా ఉంటుంది, ఏ ఆహారం తీసుకునేవాడి శ్రద్ధ ఎలా ఉంటుంది, ఎలాంటి శ్రద్ధ కలవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, దాని తాలూకు ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆచరణ ఎలా ఉంటుంది, లక్ష్యం ఎలా ఉంటుందన్నది స్పష్టంగా పరమాత్మ చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఒక జాముకితం వండినది రసహీనాలు, దుర్గంధయుక్తాలు, పాచిపోయినవి, తినగా మిగిలినవి, అపవిత్రాలు, ఇలాంటి ఆహార పదార్థాలు తామస స్వభావులకు చాలా ఎక్కువ ఇష్టంగా ఉంటాయి అని చెప్తున్నప్పుడు, ముఖ్యంగా ఇట్లాంటి ఆహారం విషయంలో, మనం తీసుకునే ఆహారం విషయంలో మనం ఏ కేటగిరీకి చెందుతామో, ఏ కోవకి చెందుతామో పరమాత్మ సాత్విక, రాజసిక, తామసిక ఆహారాలను వివరిస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు ఓహో నాకు మాడిపోయినవి, అడుగు పొడుగునవి, అడుగును కొంచెం మాడిన నెయ్యి చాలా రుచిగా ఉంటుంది అనిపిస్తుంది, కొంచెం అది మార్చండి, లేదా కొంచెం క్రిస్పీగా చేయండి, ఇంకొంచెం స్పైసీగా చేయండి. అలాంటివి తినే వాళ్ళ ఆలోచనలు ఎలా రాజసికంగా ఎలా ఉంటాయో, ఇంకా మాడిపోయినవి తింటే, పాచిపోయినవి తింటే తామసికంగా ఎలా ఉంటాయో ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆహారాన్ని బట్టి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ప్రవర్తన, మన ఆలోచన ఆధారపడి ఉంటుంది అంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఇవన్నీ నేను ఖచ్చితంగా ఇలాగే చేస్తాననడానికి లేదు. ఉత్తమ కర్మ చేయాలంటే దానికి ఖచ్చితంగా సాత్వికమైన ఆలోచన, తర్వాత జన్మలు అత్యద్భుతంగా ఉండాలంటే శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. సత్కర్మ వల్ల దాని ఫలితం సత్ఫలితం ఏమిటంటే మంచి జన్మ వస్తుంది. దుష్కర్మ వల్ల దాని దుష్ఫలితం ఏమిటంటే చెడ్డ జీవితాంతం మనం దుఃఖం అనుభవించవలసిన, చింత, రోగాలు ఇలాంటివి అనుభవించవలసిన స్థితి వస్తుంది. కాబట్టి ఎవరూ లేరనుకుంటూ పనులు చేయొద్దు. నిత్యం నువ్వు చేసే మాటలు కానీ, నువ్వు చేసే నీ వాక్కు కానీ, నువ్వు మనసులో ఆలోచించేది కానీ పరమాత్మ గమనిస్తున్నాడు అనేది పరమాత్మ చెప్పదలుచుకున్న ప్రధాన అంశాలైతే, ఇందులో ముఖ్యంగా ఇవాళ తపస్సుల గురించి కూడా పరమాత్మ చెప్పబోతున్నాడు ఇదే అధ్యాయంలో. శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ముందు ఆహారం గురించి చెప్పాడు. ఇప్పుడు శారీరక, వాచిక, మానసిక తపస్సులు ఎలా ఉంటాయో వాటిని వివరిస్తున్నాడు పరమాత్మ. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలు ద్విజులు, ద్విజులు అంటే బ్రాహ్మణులు అని అర్థం. బ్రాహ్మణులు అంటే భగవద్గీత దృష్టిలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, పరమాత్మ ఏది చెప్పినా లోకక్షేమం కోసం చెప్తాడు. నమే భక్త ప్రణశ్యతి అని ఎలా చెప్తున్నాడో, నమే ద్వేష్యోస్తి నప్రియ అని చెప్తున్నాడు. నాకు ప్రియుడు కానీ అప్రియుడు కానీ ఎవడూ లేడు అని స్టేట్మెంట్ ఇచ్చిన పరమాత్మ, అలా ప్రపంచానికి చెప్పిన పరమాత్మ ఒకళ్ళ పట్ల చాలా ఎక్కువగా ఉండటం, ఒకళ్ళని చాలా గొప్పగా పేర్కొనడం, ఇంకొకళ్ళు తక్కువగా పేర్కొనడం అనేది భగవంతుడి లక్షణం కాదు. అలా ఉంటే భగవంతుడు కానేరడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. అయితే ఎవరైతే బ్రహ్మజ్ఞానం పొంది ఉన్నాడో, ఎవడైతే పరమాత్మను చేరుకోవటం అనే లక్ష్యంలో నిరంతర తపస్సులో ఉన్నాడో, స్వాధ్యాయంలో ఉన్నాడో, నిరంతరం బ్రహ్మజ్ఞానం అంటే వేదము, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, ఈ భగవద్గీత, ఈ ప్రస్థానత్రయం, శాస్త్రాలు, వీటి అభ్యాసంలోనే ఉన్నాడో అతన్ని మాత్రమే బ్రాహ్మణుడు అని పేర్కొంటుంది భగవద్గీత. కాబట్టి అలా ద్విజులను, గురువులను, జ్ఞానులను పూజించుట పవిత్రత, రుజుత్వము, బ్రహ్మచర్యము, నిరంతరం బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడై అన్నాడు. నిరంతరం బ్రహ్మజ్ఞానం, ఆ జ్ఞానాన్ని పొందే మార్గం, ఆ ప్రయాణమే చేసే వాళ్ళని బ్రహ్మచర్యం అంటాం. అంటే చదువుకునే బ్రహ్మచర్యాశ్రమం అంటాం చూడండి. అంటే మనం చదువుకునే స్థితిలో ఉన్నప్పుడు దాన్ని బ్రహ్మచర్యం అంటాం. అంతే తప్ప పెళ్లి కానివాడు బ్రహ్మచారి అని కాదు. బ్రహ్మమునందు చరించువాడు బ్రహ్మచారి. బ్రహ్మం అంటే విద్య. ఏ విద్యని తెలుసుకోవటం వల్ల మళ్ళీ సంసార ప్రవృత్తిలోకి మనం తిరిగి రామో అది విద్య. దాని పేరు బ్రహ్మ విద్య. అది తెలుసుకుంటే జ్ఞానం వచ్చినట్టే. ఈ జ్ఞానమే పరమాత్మ స్వరూపం అని అనేక సార్లు పేర్కొన్నాడు పరమాత్మ. అలాగే అహింస, ఇవి శారీరక తపస్సని చెప్పబడును. అహింస 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 చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పరమాత్మ అనేక సందర్భాల్లో అహింస అని చెప్తూ ఉంటాడు. మనం చాలా పండగలు మనకి చాలా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనవన్నీ పెట్టి తినే పండగలే కానీ కొట్టి తినే పండగలు ఏవీ ఉండకూడదు కూడా. అలా ఉంటే పరమాత్మ ఆజ్ఞని ధిక్కరించినట్టే. ఎందుకంటే పరమాత్మ ఇతఃపూర్వమే చెప్పి ఉన్నాడు, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమౌ పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. సర్వప్రాణుల సుఖదుఖములను తన సుఖదుఖములతో పోల్చుకొని చూచువాడు గొప్ప యోగి అని చెప్పబడుతున్నాడు. అలాంటి వాడే నా ప్రేమకి నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని చెప్తున్నాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. చెప్పండి అన్న. అనుద్వేగకరం
ఉద్వేగకరం వాక్యం వాక్యం సత్యం సత్యం ప్రియహితం ప్రియహితం చయత్ చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం వాంగ్మయం తప ఉచ్యతే. తప ఉచ్యతే. ఎంత గొప్ప శ్లోకం అంటే ఇది. ఇతరుల మనస్సుల నొప్పింపనిది, ఇతరులకు ఉద్వేగము కలిగించనిది, సత్యము ప్రియము హితము అయిన భాషణము, నిరంతర వేదాధ్యయనమునర్చుట, స్వాధ్యాయాభ్యసనమునర్చుట వాచిక తపస్సని చెప్పబడును. న స్నానం న విలేపనం న కుసుమం. సుగంధ పరిమళ ద్రవ్యాలతో కూడిన స్నానం చేయటం వల్ల వచ్చే పరిమళం శాశ్వతం కాదు. నాలంకృత మూర్ధ నీ అలంకారాలు ఏవి కావవి. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే. ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఏదైతే అలంకారాలు అనుకుంటున్నావో అవన్నీ నశించిపోతాయి. ఏది శాశ్వతం, ఏది శాశ్వతమైన భూషణం అంటే అలంకారం అంటే చెప్తున్నాడు. దీనికి మనం సరదాగా చెప్పుకుంటే, వాడెవడన్నా నీ అందమైన నీ కర్లింగ్ హెయిర్ చూసి ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, దేవుడు చూస్తుంటాడు పైనుంచి, ఏంటి అందమైన కర్లింగ్ హెయిర్ అన్నాడా, ఓహో అని అండర్లైన్ చేసి ప్లాన్ చేస్తాడు. ఒక దశ దాటిన తర్వాత మగవాళ్ళకైతే 4 ఎకరాలు వెనక్కలాగుతాడు, ఆడవాళ్ళకైతే ఉన్న చోటనే ఉంచి వైట్ పెయింట్ వేస్తాడు. ఫినిష్. 40-50 ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది అన్నగారి అక్కగారి పరిస్థితి ఏమిటో. నీ అందమైన కళ్ళు చూస్తే మళ్ళీ లవ్ ఎట్ ది ఫస్ట్ సైట్ అన్నాడు. నీ కళ్ళు చూసి పడిపోయాను అన్నాడు. ఈ పడితే ఏమి లేస్తాడు వాడు. మళ్ళీ దేవుడు అన్నాడు, ఓహో సైట్ అన్నాడా, అండర్లైన్. ఒక దశ దాటిన తర్వాత ఈ కళ్ళకి ప్రపంచానికి మధ్యలో కళ్ళజోడు ఒకటి అడ్డం వేస్తాడు. పైనున్నాడు అక్కడ మొత్తం వింటున్నాడు. నీ అందమైన స్కిన్ టోన్ చూసి నేను నిన్ను లవ్ చేశాను అన్నాడు వాడు. అనగానే మళ్ళీ స్కిన్ టోన్ మళ్ళీ ప్లాన్ చేశాడు. ఒక ఏజ్ దాటిన తర్వాత ఒళ్ళంతా ముడతలు పడేశాడు. నీ అందమైన నువ్వు నవ్వుతుంటే నీ పలువరస చూసి అబ్బో సూపరు పడిపోయాను అన్నాడు. మళ్ళీ వాడికి కోపం వచ్చింది. ఒక దశ దాటిన తర్వాత లాగి లెంపకాయ కొట్టాడు, మొత్తం ఊడిపోయినాయి. మొత్తం ఫుల్ సెట్ కట్టించుకున్నాడు వీడు. మధ్యలో నాలుక అట్లా అనుకుంటూ ఫైనల్గా నాలుక అట్లా అనుకున్నప్పుడల్లా అర్థమైపోయింది జనాలకి, వీడు సెట్ కట్టించుకున్నాడు అని. నీ అందమైన వాకింగ్ స్టైల్ చూసి నేను ప్రేమించాను అన్నాడు వాడు. అంతే, ఫినిష్. అది కూడా ప్లాన్ చేశాడు దేవుడు. ఏమన్నాడు, ఈ కాళ్ళు నేల మీద కాకుండా ఆనకుండా ఒక వాకింగ్ స్టిక్ ఒకటి ఇచ్చాడు. అంటే ఏవైతే మనం అందాలనుకుని విర్రవీగుతున్నామో అవి దేవుడు ఎలా ఇచ్చాడో ఒక దశ దాటిన తర్వాత అలాగే పట్టుకెళ్ళిపోతాట. కానీ దేవుడు కూడా మన నుంచి వేరు చేయలేని భూషణం భూషణం అంటే ఏమిటి, అలంకారం. దేవుడు కూడా మన నుంచి వేరు చేయలేని భూషణం ఏమిటంటే వాక్కు, మంచి మాట అన్నాడు భర్తృహరి. ఎంత గొప్ప మాట, దీన్ని ఎంత అద్భుతంగా వివరించాడు. అందుకనే అర్థవంతంగా మాట్లాడితే అర్థవంతంగా మాట్లాడరా, అర్థవంతంగా ఎక్కువగా మాట్లాడే వాడిని వాగ్మి అంటారు. అర్ధరహితంగా నిరర్ధకంగా ఎక్కువసేపు మాట్లాడితే వాడిని వాచాలుడు అంటారు. సో వాగ్మిగా ప్రపంచంలో నువ్వు ప్రకాశించడానికి కావలసినంత ఏమంటారు మెడిసిన్ పరమాత్మ ఈ శ్లోకం రూపంలో ఎంత అద్భుతంగా ఇచ్చాడు. చూడండి దూడల కోసం కొంచెం ఉంచి మొత్తం వీడి పిండుకున్న తర్వాత దూడలను వదులుతారు. చూడండి ఎంత దారుణం. అయినా తల్లి బాధపడదు. ఈ లోకానికి తన పాలు ప్రసరిస్తుంది, పంచిపెడుతుంది, అది మనకే ఇస్తోంది. నదులు ప్రవహిస్తున్నాయి మన కోసమే. ప్రకృతి అంతా మౌనంగా, గుర్తుపెట్టుకోండి, మౌనంగానే ఎదగమని మొక్కని, ఒక మొక్క కాదు మొత్తం సకల మొత్తం సృష్టి అంతా మౌనంగా, ఆకాశంలో మబ్బులో నీళ్లు కూడా మౌనంగా మనకి మొత్తం ధారాదత్తం చేసేస్తున్నాయి, మనకి ఇచ్చేస్తున్నాయి, ఏది దాచుకోకుండా. అలాంటిది మనం ఎవరికైనా 5,000 2,000 డొనేషన్ చేసామనుకో, నా పేరు కూడా చెప్పండి అంటుంటారు. 2,000 డొనేషన్ చేసి 2 లక్షల పబ్లిసిటీ ఆశించే ఈ ప్రపంచానికి ఒక చెట్టు జీవితకాలం అంతా పాలిస్తున్నాయి. కొన్ని చెట్లు పాలు కూడా ఇస్తాయి, కొన్ని నీళ్ళు ఇస్తాయి, కొబ్బరి, కొన్ని పడుకోవడానికి దాని కలప మంచం ఇస్తుంది, కలపతో మంచం చేసుకుంటాం, పోతే మొయ్యడానికి కట్టెలు ఇస్తుంది. ఒక జన్మంతా ఇలా మన కోసం ఇస్తున్న చెట్టు మరి నాకేమిటి, అసలు పబ్లిసిటీనే ఇవ్వేమిటిరా అని అంటోందా, ఎక్కడన్నా అడిగిందా? ఎంత గొప్ప శ్లోకం ఇది, ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సింది. కనుక ఒక నిబద్ధత ఉంటే పర్ఫెక్ట్గా మాట్లాడడం ఎలాగో అర్థమవుతుంది. ఆ పర్ఫెక్ట్గా మాట్లాడటం, సంభాషణ, ఇతరులతో నీ సంభాషణ వల్ల ఏర్పడే అనుబంధం గురించి పరమాత్మ వివరిస్తున్నాడు. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చెయ్యకు. అలాంటి అద్భుతమైన పాటలు రాసేవాళ్ళు ఇప్పటికే ఉన్నాయి. నిజంగా పాతకాలానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను, పాత రోజుల్లో 100 పాటలు వస్తే 100 పాటలు 5 చెత్త ఉండేవి. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే, ఇప్పుడు 5 మంచివి ఉంటున్నాయి, మిగతావన్నీ ఊరికే టైంపాస్ అంతే, ఏమి రాస్తారో తెలియదు. అలాంటి స్థితి నుంచి గుర్తుపెట్టుకోండి, ఎవరిని నొప్పించకుండా సత్యము, ప్రియము, హితము అయిన విధంగా మాట్లాడు అని చెప్తుంది. ఆ మాటకున్న, వాక్కుకున్న పవర్ ఏంటో, వాక్కుకున్న శక్తి ఏమిటో కూడా మహాత్ములు చెప్తారు. లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే, ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుభావతి. ఇది భవభూతి ఉత్తర రామచరితంలో చెప్తాడు. ఎంత అంటే మహాత్ముల వాక్కుకున్న శక్తి ఏమిటో చెప్తాడు. శక్తి ఏమిటంటే, లౌకికులైన పురుషుల వాక్కు విషయాన్ని అనుసరిస్తుంది. అంటే గురుగారు నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని వస్తాడనుకోండి, ఓకే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమిట్రా పెళ్లి చేసుకో ఫిక్స్ అయిందా అంటే, లేదు గురుగారు సంబంధాలు చూస్తున్నాను అన్నాడు అనుకోండి. తర్వాత శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటే వాడికి వెంటనే పెళ్ళై తీరుతుంది వాక్కు ఫలితంగా. ఇంకొకడు అసలు ఇవేమీ చెప్పడు, వచ్చి కాళ్ళ మీద పడితే ఎలా, ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుభావతి. ఇంకొకడు కాళ్ళ మీద పడ్డాడు అంటే శతాయుష్మాన్ భవ అన్నాడు. నువ్వు 100 ఏళ్ళు 100 ఏళ్ల ఆయుష్ను పొందుదువుగాక అనగానే వాడు వెంటనే లేచి కన్నీళ్లతో, నిన్ననే జాతకం చూపించుకున్నాను గురువుగారు, ఇప్పుడు నా వయసు 30 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్లలో పోతానని జాతకంలో ఉంది అన్నాడు అనుకోండి. లేదురా నా వాక్కు అసత్యం కాదు, నువ్వు 100 ఏళ్ళు ఉంటావు అంటే వాడు దీన్ని అధిగమించి మహాత్ముల వాక్కు, వాళ్ళ తపశ్శక్తి ఫలితంగా, వాళ్ళ వాక్కు రూపంలో అందించిన ఆశీస్సుల ఫలితంగా వాడు 100 ఏళ్ళు జీవించి తీరతాడు. కాబట్టి ఎందుకని పెళ్ళిళ్ళలో గుర్తుపెట్టుకోండి, పెళ్ళిళ్ళలో ఈ నూతన వధూవరులని వృద్ధ జంటల దగ్గరికి తీసుకువెళ్ళి, అంటే షష్ఠి పూర్తి దాటిన జంటల దగ్గర తీసుకువెళ్ళి ఆశీర్వదించమని ఎందుకు కోరతారంటే, ఆశీర్వదింపజేస్తారు అంటే, ఎన్నో వందల వేల సూర్యోదయాలు చూసిన వాళ్ళు, ఎన్నో పౌర్ణములు చూసిన వాళ్ళు, అనునిత్యం పరమాత్మ స్వాధ్యాయం చేసిన వాళ్ళు, పరమాత్మతో నిరంతర సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు, వాళ్ళ తపశ్శక్తి ఫలితంగా వీళ్ళు ఏం ఆశీర్వదిస్తే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటే అది జరుగుతుంది, దీర్ఘ సుమంగళీ భవ అంటే అది జరుగు తీరుతుంది. కాబట్టి ఆ తపశ్శక్తి నిరంతరం పరమాత్మకి సమీపంలో ఉండటం వల్ల, పరమాత్మను నిరంతరం అర్చించటం వల్ల ఆ శక్తిని పెంపొందించుకోమని బాల్యం నుంచే ఈ శ్లోకం పెంపొందించుకోమని ఈ శ్లోకం రూపంలో పరమాత్మ చెప్తాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపవుచ్యతే అని చెప్తుంది భగవద్గీత. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఏమంటున్నాడంటే, శారీరక, వాచిక, మానసిక తపస్సులను ఫలాపేక్షరహితంగా నిశ్చల చిత్తులైన మనుజులు శ్రద్ధతో ఆచరిస్తే దానిని సాత్విక తపస్సు అంటారు. అంటే సత్వగుణం కలిగి ఉండి ఆ రకంగా నువ్వు తపస్సు చేయగలిగితే, ఏ రకంగా, శారీరకంగా, వాచికంగా, మానసికంగా నిరంతరం ప్రతిఫలాపేక్ష లేకుండా, దీని తర్వాత నాకేం వస్తుంది అనే స్థితి లేకుండా నిరంతరం సాత్వికంగా ఉండే ప్రయత్నం చేస్తూ, నిరంతరం అవతల వాళ్ళ గురించి, సాత్వికం అంటే పాజిటివిటీ, బీ పాజిటివ్ ఆల్వేస్. నెగిటివిటీ కనుక మనిషిలోకి ప్రవేశిస్తే అది రాజసంలోకి వెళ్ళి అక్కడి నుంచి తామసంలోకి వెళ్ళి మనని నరకంలోకి పడేస్తుంది. అందుకని ఆల్వేస్ బీ పాజిటివ్ అంటాడు. ఆ బీ పాజిటివ్ అనేది కూడా ఒక తపస్సులాగా మనం ఆచరించగలిగితే, దాన్నే తపస్సుగా భావించగలిగితే, నిరంతరం ఇంకొకటి పట్ల నెగిటివ్గా ఆలోచించకపోతే, ఎవడి పట్ల అసూయ చెందకపోతే, ఎవడు పైకొచ్చినా ఆనందిస్తే,
ఎవడో ఒకడు అన్నట్ట, ఒరే బాగా కడుపులో మంటగా ఉందిరా అన్నట్ట. ఆ పక్కన వాడు అన్నట్ట, ఏరా ఎవరన్నా పైకి వస్తున్నారా అన్నట్టు వాడు. అంటే ఎవడన్నా పైకి వస్తే వీడి కడుపులో మంటగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఎవరి జీవితంలో ఎవరు పైకి వచ్చినా అందరూ బాగుండాలి నాయన, అందరూ చల్లగా ఉండాలి, దేశం అంతా క్షేమంగా ఉండాలి. ఇదే కదా మనం కోరుకునేది, ఇదే కదా మనం కోరుకోవలసింది. కాబట్టి అలాంటి సాత్వికమైన మార్గాన్ని నువ్వు ఎంచాలి అని పరమాత్మ చెప్తున్నాడు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. కొంతమంది తపస్సు చేస్తూ ఉంటారు. ఈ తపస్సులో ఏంటంటే ఇతరుల చేత గౌరవము, సత్కారము, పూజలు ఇవన్నీ అందుకోవడం కోసం ఆడంబరంతో మాత్రమే చేసే అస్థిరము, అనిశ్చితము అయిన తపస్సు, దాన్ని రాజసిక తపస్సు. దీన్ని మనం విడమర్చి చెప్పనే అక్కర్లేదు. వాడికి నిరంతరం పబ్లిసిటీ కావాలి. దీని తర్వాత నాకేం వస్తుంది, ఈ ఆలోచనతో ఎవరైతే తపస్సు చేస్తారో శారీరక, వాచిక, మానసిక తపస్సుల్లో దీన్ని రాజసిక తపస్సు అంటారు, రాజస తపస్సు అంటారని చెప్తాడు. అలా చెబుతూ ఇంకా 3 రకాలైన దానాల గురించి చెప్తున్నాడు పరమేశ్వరుడు, పరమాత్మ. ఈ 3 రకాలైన దానాల్లో కూడా మళ్ళీ సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానము. ఖచ్చితంగా ఈ దానం చేయవలసిందే. మనం పూర్వం చెప్పుకున్నాం, దానం ఎందుకు చేయాలి? నీ జేబులో 100 రూపాయలు ఉన్నాయి. దానం ఎవరికి చేయాలి? శారీరకంగా మానసికంగా వికలాంగులైన వాళ్ళకి చేయాలి. వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి చేయాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల సర్వనాశనం అయిపోయి ఇంకా నాకు రేపు లేదు, తర్వాత క్షణం లేదు అని అనుకునే వాళ్ళకి చేయాలి. డబ్బుంది కాబట్టి, అవతల వాడు చేయి జాపాడు కాబట్టి ఎవడికి పడితే వాడు చేసేయకూడదు. ఇందులో ప్రధానంగా పరమాత్మ చెప్తున్నది, దేశ కాల పాత్రములు ఎరిగి అర్హత లేకుండా దానాలు చెయ్యరాదు. అర్హతను చూసి పాత్ర ఎరిగి మాత్రమే దానం చెయ్యాలి. అతి కామన్ మ్యాన్ మీద యాజ్ఞవల్క్య మహర్షిని భవభూతి ఉత్తర రామచరితంలో గొప్ప మాట అంటాడు. మీకు కామన్ మ్యాన్ మీద మీ అభిప్రాయం ఏమిటి మహాత్మా అంటే, సాధారణ పౌరులు, అతి సాధారణ పౌరుల మీద మీరు చూడండి, ఇంజనరల్గా మీరు భగవద్గీత ఇది కామన్ మ్యాన్కి రీచ్ అవుతుందంటారా? కామన్ మ్యాన్కి రీచ్ అవ్వడం ఏమిటి? కామన్ మ్యాన్కి ఎందుకు రీచ్ అవ్వాలి? ఇది ఎవరు కోరుకుంటారో వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఏ సబ్జెక్ట్ అయినా అంతే కదా. కామన్ మ్యాన్ ఏమిటి? కాబట్టి ఎవరు, భగవద్గీత చివరిలో కూడా చెప్తాడు, ఇదంతే నా తపస్కాయ నా అభక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యహ అభ్యసూయతి. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే బోధించమన్నాడు. ఎవరైతే ఆసక్తి ఉందో బోధించమన్నాడు. ఎవరికైతే అసూయ లేదో వాడికి మాత్రమే బోధించమన్నాడు. ఎవరికైతే ఆర్తుడు, నా మీద నమ్మకం ఉందో వాడికే బోధించమన్నాడు. ఏ విద్య అయినా అంతే కదా. ఇది ఒక్కటే కాదు, ఏ విద్య అయినా అంతే కదా. రోడ్డు మీద మొత్తం భగవద్గీత పుస్తకాలు 10 రూపాయలకే అమ్మేస్తున్నారు. అందరూ వెళ్ళి కొనేసుకుంటున్నారా? కొనేసుకోవట్లేదు. ఎందుకని? ఆసక్తి లేదంతే. వాళ్ళ ఆసక్తులు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, అది చెప్తున్నాడు భవభూతి ఉత్తర రామచరితంలో. అతి సాధారణ పౌరుడి మీద మీ అభిప్రాయం ఏమిటంటే, అంతకంటే అతి దుర్జనీతి వక్తవ్యం అన్నాడు. అంతకంటే దుర్మార్గుడు ఇంకొకడు లేడు అని. ఇంకా దానికి చాలా చాలా లోతుల్లో ఒక పెద్ద కథ చెప్పాడు. మనం తర్వాత దాని సందర్భానుసారంగా దాని గురించి మాట్లాడుకుందాం. అంటే కామన్ మ్యాన్ ఆలోచనలు చాలా వికృతంగా ఉంటాయి, దుర్మార్గంగా ఉంటాయి, బాధ్యతారహితంగా ఉంటాయి. ఇప్పుడు నాకు 10,000 ఇస్తాన్నారు అనుకోండి, అలా తీసేసుకుంటానా? ఇస్తానని నాకు ఏం అర్హత ఉందో నేను చర్చించుకోవాలి. అతను ఎందుకు ఇస్తున్నాడో నేను డిస్కస్ చేయగలగాలి. ఈ డబ్బు సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా అతను కూడా తెలుసుకోగలగాలి. డబ్బుకి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఎంత గొప్ప మాటో ఇది, ఎంత గొప్ప శ్లోకమో ఇది. భగవద్గీతలో 17వ అధ్యాయంలో 20వ శ్లోకం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అంటే దానమిచ్చుట కర్తవ్యమని భావించి జీవితకాలంలో దానం చేసి తీరాల్సిందే. ఎవరికి పాత్ర ఉంటుందో, దేనికోసం ఎవరికి దానం చేస్తే సద్వినియోగం అవుతుందో అలా మనం ఖచ్చితంగా దానం చేసి తీరవలసిందే. లోభి అంటే ఎవడంటే, మనం చెప్పుకున్నాం కదా, ఈ దానం చేయనివాడు లోభి కింద లెక్క అనమాట. ఈ దానం చేయడంతో మనకి దానకర్ణుడని మాట్లాడాం కదా.
కర్ణుడు అంటే ఏమిటి? దానం చేసేవాడు. చూడండి, ఉండటం అంటే చాలామందికి తెలియని విషయం. ఉండటం అంటే డబ్బు ఉండటం కాదు మిత్రులారా, మనసు ఉండటం. ఒకటి దగ్గర 100 కోట్లు ఉంటుంది, కానీ రూపాయి బయటికి తీసి దానం చేయాలని అనిపించదు. ఒకటి దగ్గర ఏమీ ఉండదు, కానీ కోట్లు మొబిలైజ్ చేసి నిరంతరం ప్రజల కోసం ఖర్చు పెడుతూనే ఉంటారు. ఇలాంటి మహాత్ములు మన సమాజంలో కూడా చూస్తూ ఉంటాం. అలా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః వక్తా శతసహస్రేషు దాతా భవతి వానవా అని చెప్తుంది నీతి శతకం. అంటే శతేషు జాయతే శూరః అంటే ప్రతి 100 మందిలోనూ ఒక శూరుడు ఉద్భవిస్తాట, ఒక పరాక్రమవంతుడు ఉద్భవిస్తాట. సహస్రేషు చ పండితః ప్రతి 1000 మందిలో ఒక పండితుడు ఉదయిస్తాట. వక్తా శతసహస్రేషు అంటే ప్రతి 1,00,000 మందిలోనూ జనాల్ని ప్రభావితం చేయగలిగిన ఒక మహావక్త ప్రవక్త ఉద్భవిస్తాట. కానీ దాతా భవతి వానవ అర్ధుల కోరికలను తీర్చే దాత పుడితే పుడతాడు, లేకపోతే లేట. అంటే దానగుణ సంపన్నుడు పుట్టడం అత్యంత అరుదుట. చూడండి, ఉండటం అంటే ఏమిటది? మనసు ఉండటం, డబ్బు ఉండటం కాదు. మనసంతా డబ్బంతా ఎవరి దగ్గర ఉంది? దుర్యోధనుడి దగ్గర ఉంది. మనసంతా ఎవరి దగ్గర ఉంది? కర్ణుడి దగ్గర ఉంది. పేరు ఎవరికి వచ్చింది? దాన కర్ణుడు అని కర్ణుడికి వచ్చింది. ఈ దానం చేసిన డబ్బంతా ఎవరిది? దుర్యోధనుడిది. వీళ్ళిద్దరికీ తేడా ఏమిటి? వీడికి బుద్ధి ఉంది, దానం ఇచ్చేవాడికి, వాడికి లేదు. ఉన్నది డబ్బు వాడిదే, వాడికి చేయాలని లేదనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని కనుక మనం చాలా చాలా గుర్తుపెట్టుకుంటే, అందుకని అంటాడు భర్తృహరి, శ్రోత్రం శృతేనైవ నకుండలేన దానేన పానిర్ నతు కంకణేన విభాతికాయ కరుణాపరాణం పరోపకారేణ నచందనేన. అంటే శ్రోత్రం శృతేనైవ నకుండలేన, ఈ చెవి మొత్తం సకల ప్రాణికోతికి, కోతులకు కూడా ఉంది, కుక్కలకు కూడా ఉంది, మనకి ఉంది. ఏమిటి తేడా ఏమిటి? శ్రోత్రం శృతేనైవ నకుండలేన, ఈ చెవి సార్థకత దీనికి కుండలాలు ధరించడం వల్ల రాదు నాన్న, సుజ్ఞానాన్ని గ్రహించటం వల్ల అంటాడు. దానేన పాణిర్ నతు కంకణేన, ఈ చెయ్యి ప్రకాశించవలసింది దీనికి బంగారు కడియం వేసి, ఈ కడియం కనిపించడం కోసం ప్రతిసారి పైకి లాక్కుంటూ, ఎందుకు ఈ కర్మ? కాబట్టి కడియం వల్ల చెయ్యి మెరవటం, చెయ్యి ప్రకాశించటం కాదు, దీనికి దానగుణం అబ్బటం వల్ల ఆ చేతికి గుర్తింపు వస్తుందిట, ఆ చెయ్యి ప్రకాశిస్తుందిట. దానేన పాణిర్ నతు కంకణేన, కంకణం వేసుకోవటం వల్ల కాదు. విభాతికాయ కరుణాపరాణం పరోపకారేణ నచందనేన. అంటే మనం వెళుతున్నప్పుడు భలే పెర్ఫ్యూమ్ వాడాడరా అని పాసాన్ అయిపోతున్నవాడు, మనని దాటుకుంటూ వెళ్ళిపోయినవాడు ఆ పెర్ఫ్యూమ్ కోసం వెనక్కి తిరగటం కాదు, పెర్ఫ్యూమ్ చూసి వెనక తిరగటం కాదు, ఆ పరిమళం చూసి వెనక తిరగటం కాదు. దేన్ని చూసి వెనక తిరగాలి? ఈయన పేపర్లో వచ్చాడు, ఈయన చూసా నేను, సార్ మీరే కదా సార్, ఒకసారి ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్, మీతో ఫోటో దిగుతాను సార్, మీరు నిన్న 100 కోట్లు ఈ తుఫాను బారిన పడిన వాళ్ళకి మీరు పంచిపెట్టారు కదా సార్, మీరు దానం ఇచ్చారు కదా సార్, మహాత్మా మీరు చాలా గొప్పవాళ్ళు, అది జన్మకి సార్థకత అని చెప్తాడు భర్తృహరి. కాబట్టి దానమిచ్చుట కర్తవ్యమని భావించి దేశ కాల పాత్రముల నెరిగి తనకు ఉపకారము చేయని వానికిచ్చు దానము సాత్విక దానము. ఉత్తమ దానం ఏంటంటే సాత్విక దానము. నేను ఇంత చేశాను కదండి, నా పేరు అక్కడ వేయండి, నా పేరు ఇక్కడ వేయండి, నా పేరు అనౌన్స్ చేయండి, వెళ్ళిన చోటల్లా నా పేరు చెప్పండి. నిజానికి ఇప్పుడు ఇది ఇలా చెప్తున్నప్పుడు కనుక టీవీ ముందుంటే ఆయన ముకులించుకుపోతాడు, ఇదేంటండి నా పేరు చెప్పేశారు ఏంటండి అని. అలాంటి వాడనమాట. కాబట్టి దానం ఎలా చేయాలంటే కర్ణుడు చెప్తాడు, ఈ చేతికి ఆయన దానం అడగడానికి ఒకడు ఇంటి ముందుకు వచ్చాడు, భవతి భిక్షాందేహి అని. ఏం కావాలి అని అడిగాడు. నాకు ఇది కావాలి అన్నాడు ఆయన. 1 నిమిషం ఉండు అని టక్కన ఎడం చేత్తో తీసి ఇచ్చేశాడు. ఇస్తుంటే పక్కనే ఉన్న దుర్యోధనుడు అన్నట, ఏమిటి నువ్వు అన్నం తింటూ ఎడం చేత్తో ఇచ్చేసావేంటి, నువ్వు చెయ్యి కడుక్కునివ్వాలి కదా అంటే, చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళి వచ్చే లోపల నా మనసు మారిపోవచ్చు, మొట్టమొదటి పాయింట్. రెండవది, అసలు అన్నమంతా అయిపోయి నేను చెయ్యి గడుక్కుని వచ్చేంత వరకు నేను జీవించి ఉండాలి కదా. తర్వాత ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్. తదుపరి క్షణం మనం జీవించి ఉన్నామంటే పరమాత్ముడు మనకు పెట్టిన భిక్షమని అర్థం. ఉంటామో లేదో తెలియదు. రేపు ఎలా ప్లాన్ చేసుకుంటాం. అందుకని మహాభారతంలో భీష్ముడు అనేక సందర్భాల్లో చెప్తాడనమాట, రేపు చేయాలనుకున్న పని ఇవాళ్లే ప్రారంభించు, రేపు ఉంటామని గ్యారంటీ ఏమిటి? కాబట్టి నిరంతరం తరిగిపోయే ఆయుష్, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియని ఆయుష్,
ఎలా దాన్ని పోస్ట్పోన్ చేస్తావు? కాబట్టి మంచి పనికి ఇవాళ్లే పునాది వేయమని చెప్తుంది భగవద్గీత. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రత్యుపకారమును ఆశించి కానీ ఫలాపేక్షతో కానీ అతి కష్టముగా కానీ ఇచ్చే దానం రాజసదానమని చెప్పబడును. ఇప్పుడు చెప్పాం కదా, పబ్లిసిటీ కోసం చేసే దానం రాజసదానం అవుతుంది. అలాగే ఇంకొక దానం పేరు చెప్తున్నాడు, అదేశకాలే యద్దానం అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. దానమునకు యోగ్యము కాని ప్రదేశమునందు కాలమునందు అగౌరవముతోనూ అనాదర భావంతోనూ, అంటే ఇలా కూడా దానం చేస్తుంటాం. వాడు రోజు ఇంటి చుట్టూ తిరిగి తెస్తున్నాడు రా, వాడు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు, వాడికి ఏదో ఒకటి ఇచ్చి తగలేండిరా అని వాడి మొహాన డబ్బేసి కొడతాం చూడండి, అట్లా అపాత్రులకి ఇస్తున్నాడు. రెండవది అనాదర భావంతో ఇస్తున్నాడు. ఎవరికైతే మనం దానం ఇవ్వాలనుకున్నామో దానం ఇచ్చి నమస్కరించడం దానంలో ఉన్న ప్రధానమైన విషయం. దానం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మహాత్మా అని చెప్పే దానం అది ధర్మగుణం కలిగి ఉన్నవాడికి అర్థమవుతుందని చెప్తాడు. కాబట్టి దానం ఇచ్చేవాడిని గౌరవించాలి. ఎందుకంటే ఎవడూ నిన్ను దానం అడక్కపోతే, ఎవడూ దానం తీసుకునే స్థితిలో లేకపోతే ఏం చేసుకుంటావు? నీ డబ్బుకి 3 రకాలైన స్థితులు ఉంటాయి. ఒకటి దానము, ఒకటి భోగము, మూడవది నాశము. దానం ఉత్తమం అన్నమాట. డబ్బు ఖర్చు పెట్టడంలో దానం ఉత్తమం. 2 భోగలాలసుడై వాడు ఆ డబ్బును సర్వనాశనం చేస్తుంటాడు అన్నమాట దానికోసం. ఇది కాక లోపల విపరీతాలన్నీ పోసేస్తూ ఉంటాడు. దానివల్ల వాడు నాశనం అవుతాడు, రాబోయే కాలంలో ఆ ధనము నాశనం అవుతుంది. కాబట్టి మొదటి 2 కనుక చేయలేకపోతే వాడు 3వ స్థితి ఏమిటి? నాశనమే. అది చెప్తున్నాడు అనమాట. ముఖ్యంగా మద్యమాంసాది అభక్ష్య వస్తువులను సేవించేవాళ్ళు, చోరులు, జారులు, ఇలాంటి వాళ్ళందరూ ఇట్లాంటి నీచ కర్మలు చేసేవాళ్ళు దానమునకు అపాత్రులు అని చెప్తుంది భగవద్గీత. ఆ తర్వాత చెప్తున్నాడు మహాత్మా. ఇవన్నీ చెప్తూ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ యవ్వనంలో గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ యవ్వనంలో ఉన్నప్పుడే ఇవన్నీ నేర్చుకోవాలి మిత్రులారా, తెలుసుకోవాలి మిత్రులారా. ఇంకా వీలైతే బాల్యం నుంచే, ఇంకా చిన్న దశ నుంచే ఇవన్నీ చెప్తుంటే మీ మనసులో నాటుకున్నాయనుకో, అప్పుడు మా చిన్నప్పుడు మా మాస్టర్ అలా చెప్పారు, అది ఇప్పుడు నాకు గుర్తుకొస్తోంది, అందుకని నేను ఆ మంచి పని చేయడానికి మా 3వ తరగతిలో ఆ మాస్టారే కారణము. ఎందుకంటే మనం ఇందాకన్నాం కేయూరాణి నభూషయంతి పురుషం, తర్వాత యవ్వనం ఉంటుందా, తర్వాత వృద్ధాప్యం వస్తుంది, మొదట బాల్యం ఉందా, అంటే అన్నీ అస్థిరమే అనమాట. బాల్యము ఉండదు, తర్వాత యవ్వనము ఉండదు, తర్వాత అందము ఉండదు. దాన్ని అంటాడు భక్త తుకారం, దూవుకున్న ఆ నీలి ముంగురులే దూది పింజలైపోవునులే, నవ్వుతున్న కంటి వెలుగులే దివ్వెల పోలికారునులే. దూవుకున్న ఆ నీలి ముంగురులే దూది పింజలైపోవునులే, నవ్వుతున్న కంటి వెలుగులే దివ్వెల పోలికారునులే. వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే వాడి వత్తలైపోవునులే, పాలు పొంగు ఆ కలశాలే తోలు తిత్తులైపోవునులే. నడుము వంగగా నీ వడలు కుంగగా, నడుము వంగగా వడలు కుంగగా, నడువలేని నీ బడుగు జీవితము వడవడవణకునులే. ఆశలు రేపే సుందరదేహం అస్థిపంజరం మౌనులే అన్నాడు. అసలు లోపలున్న అస్థిపంజరానికి వేసిన ఈ తొడుగు ఎన్నెన్ని కోరికలకి, ఎన్నెన్ని దుర్మార్గాలకి నిలయం ఇది. అయితే ఈ టోటల్ శరీరాన్ని ఎటు డ్రైవ్ చేయాలో తెలుసుకోండి రా నాన్న అని చెప్తున్నాడు పరమాత్మ భక్త తుకారాన్ రూపంలో. తర్వాత చెప్తున్నాడు, ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురాః. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురాః. అంటే పరమాత్మ ఏ శబ్దాల రూపంలో, ఏ నామత్రయం రూపంలో పరమాత్మ పిలువబడుతున్నాడో చెప్తున్నాడు. ఓం తత్ సత్
చెప్పండి. ఓం తత్సత్ ఓం తత్సత్ అనే నామత్రయంతో పరబ్రహ్మ నిర్దేశింపబడుచున్నది. ఈ నామత్రయం వల్లే పూర్వం బ్రాహ్మణుల, వేదముల, యజ్ఞముల సృష్టి జరిగింది. అందువల్ల వేదవేత్తలు ఎప్పుడు తొలుత ఓం అలా మాట్లాడతారు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఒకసారి శాంతి చెప్తే చాలదా? ఎందుకని 3 సార్లు ఓం శాంతి 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 అని అన్నారు? మొదటి శాంతి ఆధ్యాత్మికము, రెండవ శాంతి ఆది భౌతికము, మూడవ శాంతి ఆది దైవికము. ఈ 3 రకాలైన శాంతులు మనకి కలగాలని మనం పని చేస్తున్నప్పుడు ఈ 3 రకాలుగా మనకి ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మికం అంటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకు మనం దైవాన్ని ప్రార్థించాలి, దైవాన్ని తలుచుకోవాలి అంటే, మన ఇంట్లోంచి బయలుదేరుతున్నాం, రాత్రి చాలా ప్లాన్ చేసుకున్నాం, ఇవాళ ఏదో చాలా ఒక గొప్ప టార్గెట్ పెట్టుకుని వెళ్ళబోతున్నాం, ఇవాళ నేను అంత ఇది ఫుల్ఫిల్ చేసేస్తాను అనుకుంటూ బయలుదేరుతూ బయటకు అడుగు పెట్టబోతుండగా ఏంటో మనసు బాగుండా, ఏంటో ఒక్కసారి లోపల ఏదోగా అనిపిస్తోంది. అదేమిటో ఫీవరో తెలియదు, అది జ్వరమో తెలియదు, మానసిక సమస్యో తెలియదు, ఏదో తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఒక 5 నిమిషాలు కుర్చీలో కూర్చున్నాం, అది రాను రాను పెరిగింది. ఈ లోపల భార్య బిడ్డలు ఇవాళ ఎందుకో వద్దు నాన్న, ఇవాళ నేను చెప్తున్నాను కదా, ఆఫీసుకి లీవ్ పెట్టేసాయి, నువ్వు ఇంట్లో కూర్చో, ఇవాళ టేక్ రెస్ట్ ప్లీజ్ నాన్న అని గొడవ చేసేశారు. దాంతో కూర్చున్నాడు. ఏమైంది? రాత్రి నుంచి జరిగిన ప్లానింగ్ అంతా ఏమైంది? శారీరక మానసిక రుగ్మతల వల్ల ఇవాళ నీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయావు. ఇంట్లో కూర్చున్నావు, రాత్రంతా ప్లాన్ చేసుకున్నావు, కానీ వెళ్ళలేదు. నీ చేతుల్లో ఉన్నట్టా ఇది? లేదు. రెండవది ఆది భౌతికము. బయటికి వెళ్ళావు, సగం దూరం వెళ్ళావు, ఎందుకో డ్రైవర్ 4 తుమ్ములు తుమ్మాడు, నువ్వు దిగుతుండగా ఇంకో 2 తుమ్ములు నువ్వు తుమ్మావు, ఈసారి నువ్వు తుమ్మావు. అంటే బయట ఉన్న అనేక రకాలైన జీవరాశుల వల్ల కలిగే ఆటంకాల నుంచి నువ్వు ఇవాళ తప్పించుకోలేకపోయావు. చూడండి, మన ప్రయత్నం కాదు ఇది, మనకు తెలియదు ఇది ఇలా జరుగుతుందని మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. దీని ఏమంటాం? ఆది భౌతికము. మూడవది ఆది దైవికము. ఈ ఆది భౌతికం వల్ల నువ్వు నీ కర్మని వాళ్ళు చేయలేకపోయావు, నీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయావు. ఇప్పుడు ఆది దైవికము అంటే అర్థం ఏంటి? ఇంట్లోంచి బయలుదేరుతున్నాడో లేదో విపరీతమైన కుంభవృష్టి, వెంటనే ఇమ్మీడియట్గా అసలు ఆ కుంభవృష్టికి చెట్లన్నీ రోడ్ల మీద పడిపోయినాయి, వీళ్ళింటి ముందు ఒక పెద్ద చెట్టు పడిపోయింది, కారు తీయడానికి కూడా అవకాశం లేదు. వెంటనే ఆఫీసుకు ఫోన్ చేసి, సార్ నేను ఇవాళ రాలేకపోతానంటే, మా దగ్గర కూడా అదే పరిస్థితిలో ఉందయ్యా, విపరీతంగా వర్షంగా ఉంది అని. ఇప్పుడు చూడండి, రాత్రంతా ప్లాన్ చేసుకున్నాడు ఇవాళ ఏదో చించేసేయాలని, ఇవాళ ఏదో సాధించేసేయాలని. కానీ ఏమైంది? ప్రకృతి వైపరీత్యం వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్ళి కొంతమంది వాళ్ళు ఫోన్ చేశారు, మా ఇంటి ముందే పిడుగు పడింది అన్నాడు. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఈ పిడుగుల వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఏదైతే తన లక్ష్యానికి చేరుకోలేకపోయాడో దీన్ని ఏమన్నాం? దీన్ని ఎలాంటి ఆటంకం అన్నాం? ఆది దైవికమైన ఆటంకం. సో కాబట్టి ఈ 3 రకాలైన ఆటంకాల నుంచి నన్ను బయటపడేసి నా లక్ష్యానికి, నా కర్మని చేయడానికి నన్ను ఆశీర్వదించు పరమాత్మ, ఏది నా చేతిలో లేదు అని చెప్పడానికే ఓం శాంతి 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 అన్నాం. అది దాని అర్థం. చూడండి, ఈ లెక్కన చూడండి, మనం ప్రారంభం నుంచి మాట్లాడుకుంటున్నాం, ప్రతిదాన్ని ఎంత లాజికల్గా మాట్లాడుతుంది భారతదేశం. స్పిరిచువాలిటీ అంటున్నాం మనం, ఆధ్యాత్మికము అంటున్నాం మనం. అంటే పరమాత్మ గురించి తెలుసుకునే ప్రయాణ మార్గంలో మనం ఎన్ని విషయాలు సహేతుకంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఏదీ మన చేతుల్లో లేదు, అంతా నా చేతుల్లో ఉందని విర్రవీగితే చూడండి ఏమైపోతుందో. కాబట్టి ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అంటాం వీటిల్ని కదా. ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాం మనం, మామూలుగా మీరు పరీక్ష రాయడానికి వెళ్ళారు, వెళ్ళి కూర్చున్నారు, రాయబోతున్నారు, ఆ ఇన్విజిలేటర్ మీ పక్కనే తిరుగుతున్నాడు అనుకోండి, ఆ టెన్షన్ కొద్దీ అసలు మనకి బుర్ర పనిచేయదు కూడా, వీడేమిటో నా పక్కనే తిరుగుతున్నాడని. కాబట్టి ఏది మన చేతుల్లో లేనప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? కర్మ మన చేతుల్లో ఉంది, కానీ ఫలితం ఎవరి చేతుల్లో ఉంది? ఎవడు మన ఆశీర్వదించడం వల్ల మన లక్ష్యాన్ని చేరుకోగలం? పరమాత్మ. అది చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి ఇలా ఈ ఓం తత్సత్ అనే నామత్రయానికి పరమాత్మ వివరణ ఇచ్చాడు. ఓం అనేది ఎక్కడ ఉపయోగిస్తున్నారు? తత్ అనేది ఎక్కడ ఆ తత్ అంటే పరమాత్మ అని అర్థం. దాన్ని ఈ బ్రహ్మవాచక పదాలని ఆయా సమయాల్లో మహాత్ములు దాన్ని ఈ యజ్ఞాలు చేసేటప్పుడు, ఈ తపస్సులు చేసేటప్పుడు వీటిని ఉచ్చరించి ఆ తర్వాత విద్యుక్తాల్ని, ఆ ధర్మాల్ని వాళ్ళు ఆచరిస్తారని భగవద్గీత చెప్తోంది. కాబట్టి ఈ అశ్రద్ధతో ఆచరించే యజ్ఞ తపో దాన కర్మలన్నీ, ఇంకా ఇతరాలైన పూజాది కర్మలన్నీ ఇవన్నీ అసత్తులని చెప్పబడుతున్నాయి. కాబట్టి సత్తుకి అసత్తుకి
అన్నీ వాటి మధ్యనున్న అంతరాన్ని, వాటి మధ్యనున్న తేడాని పరమాత్మ చెప్తూ ఈ సత్ అనే శబ్దం మాత్రం ఈ సత్య విషయాల్లోనూ మంచిది అని మాట్లాడతామే, ఆ మంచిదనే శబ్దం, మంచిదనే సందర్భాల్లో సత్ అనే పదం వాడుతుంటారు. కాబట్టి ఇవన్నీ చెప్తూ పరమాత్మ, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు కదా, ఓం అనే ప్రణవాన్ని, ఓం అనే ఓంకారం అనే ప్రణవ శబ్దాన్ని టోనోస్కోప్లో చూస్తే ఏం కనిపించింది? శ్రీ యంత్రం కనిపించింది. అది భారతీయుల తత్వానికి, భారతీయుల వైజ్ఞానిక దర్శనానికి, తర్వాత ఇది ఎందుకు నేను నమ్మాలి అనుకునే ఏమంటారు వాళ్ళని, నాకు ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే ఆదర్శంగా తీసుకునే వాళ్ళకి ఇదంతా ఒక రుజువుగా, ఒక ఉదాహరణగా చెప్తూ ఈ అధ్యాయాన్ని మనం ముగిస్తూ శ్రద్ధాత్రయ విభాగాన్ని నుంచి మనం ఇప్పుడు మోక్ష సన్యాస యోగంలోకి వెళ్ళబోతున్నాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. స్వస్తి. మహోత్కృష్టమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలో అందులో ఉన్నటువంటి అపురూప శ్లోకాలను తన గంధర్వ గానంతో తాత్పర్య సహితంగా మనందరికీ కూడా విశదీకరించారు గంగాధర శాస్త్రి గారు. వారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ఆ పరంధామునికి చిన్న కృష్ణ భజనతో స్వరనీరాజనం సమర్పించవలసిందిగా వారికి మనవి. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు, గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ, మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గోవింద కృష్ణ హరి రాధారమణ హరి నారాయణ హరి పాండురంగ హరి శంఖ చక్రధర జై ఆశ్రిత వత్సల జై ద్వారకాధిపతి జై విశ్వమంగళ విభో శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర గోవర్ధన గిరిధర గోకుల పాలక కంసదర్పహరి జై కాళీయ మర్దన జై దుష్ట శిక్షణ హరి జై భవ భయ భంజన జగదాధార కలుష విదూర యదుకుల తిలక ఆనందకారక నవనీత చోర జై వేణుగాన ప్రియ జై పురాణ పురుష జై ముని జన సన్నుత దుఃఖ విమోచన ఆనందనందన జ్ఞాన ప్రదాయక మోక్ష ప్రదాయక
ప్రియసుత జై యశోదనందన జై వసుదేవ ప్రియ జై సుందర సుమధుర గీతాచార్య హరి కరుణాసాగర మకర కుండలధర బృందావనచారి రుక్మిణీ వల్లభ జై సత్యభామా ప్రియ జై గోపీ జనహిత జై పతిత పవన హరి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ముకుంద మాం పాహి జై గోవింద మాం పాహి జై మురారి మాం పాహి జై మాధవ మాం పాహి గోవింద కృష్ణ హరి గోపాల జై జై రాధారమణ హరి గోపాల జై 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 శ్రీకృష్ణ భగవాన్ కీ భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత జీవనగీత, మరణగీత కాదు, మరణగీతగా మార్చకండి. గీత నేర్చుకుందాం, గీత నేర్పించుదాం. గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం. ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం. సనాతన ధర్మ భారతీయ జ్యోతులై ప్రకాశిద్దాం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఈనాటి సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం. మరంతవరకు సెలవు మరి.